గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కప్ కేక్స్. చాలా ఫ్లఫీగా, టేస్టీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే మీ పిల్లలకు హెల్తీగా ఈవినింగ్ టైంలో స్నాక్ చేసి పెట్టేవచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారు. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఓకే, రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అరకప్పు షుగర్ వేసుకుని 4 యాలకులు కూడా వేసుకోగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన చక్కెర పొడిలో 3 కోడిగుడ్లు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని 1 కప్పు మైదా వేసి చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసి వీడియోలో చూపిన విధంగా కలపాలి. 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆ మిశ్రమాన్ని ఉండలు లేకుండా థిక్ బ్యాటర్గా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఎంత బాగా కలిపితే కప్ కేక్స్ అనేవి అంత ఫ్లఫీగా టేస్టీగా వస్తాయి. చిన్న కప్ తీసుకుని ఆ కప్పులో కొంచెం నూనె వేసి వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేయాలి. ఆ కప్పులో కొంచెం మైదా వేసి కోట్ చేయాలి. కోట్ చేసిన కప్పులో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేసి 5 నిమిషాల ముందు వేడి చేసిన పెనంలో ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో ఒక చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అదేంటంటే నేను బేకింగ్ సోడా ఎక్కువ వేసాను. మీరు చూసుకుని తక్కువగా కలుపుకోండి. 20 నిమిషాల తర్వాత చాకు పెట్టి గుచ్చి చూడండి. అంతే, మన టేస్టీ కప్ కేక్స్ రెడీ అయినట్లే. థ్యాంక్ యూ. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.